లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశంభాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా, మరి ఈ యొక్క వాక్యపు విత్తనాలు విత్తుచూ ఉండగా ప్రతి హృదయం అనేటువంటి పొలంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ మానవ సర్వం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆల్రెడీ దశంభాగం నుంచి గతంలో 2 వర్తమానాలు చెప్పాను. ఆ వర్తమానాలు విన్నటువంటి వారి జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వారు చూశారు. అనేకమైనటువంటి సంఘాలు ఈ రోజున మారు మనసు పొంది మరి చక్కగా దేవుని సందులో ఆ యొక్క దశంభాగాల విషయం ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. ఈరోజు మరింత క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా చెప్తుండే, బ్రదర్ ఇది పాత నిబంధన కదా, పాత నిబంధనలో చెప్పాడు కానీ దేవుడు కొత్త నిబంధనలో చెప్పలేదు అన్నారు. దానికి కూడా నేను రెఫరెన్సులతో సహా ఒక వర్తమానం చేసి చూపించాను. సో మీరు ఆ వర్తమానం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు మనం గమనించినట్లయితే భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశంభాగము యెహోవా సొమ్ము. ఎవరిదంటే యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చదివినట్లయితే అండ్ ఆల్ ద టైత్ ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ ఏమన్నదంటే ఆల్ ద టైత్. ఎంతండి? ఆల్ ద టైత్. మనం ఏం చేస్తాం? దశంభాగాన్ని ముక్కలు చేస్తాం. దశంభాగాన్ని మనకు ఒక 50,000 శాలరీ అనుకోండి, అందులో రెంట్కి ఎంత పోయింది, దానికి ఎంత పోయింది, ఇవన్నీ కటింగ్ పోను మనకు మిగిలింది ఎంత, ఒక 10,000 20,000 మిగిలితే అందులో దశంభాగం తీస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దశంభాగం అంతా దేవునిదేనంట. అది పాత నిబంధనలో చెప్పారు. కొత్త నిబంధనలో వచ్చేసరికి మరి 2 కొరింథీ 9:7 ఏమని చెప్తున్నాడంటే సణుగు కొనక. చూద్దామా ఆ మాట కూడాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలే మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. పాత నిబంధనలో దశంభాగం అనే చెప్పాడు దేవుడు. కొత్త నిబంధనలో సణుగు కొనక హృదయంలో నిశ్చయం అంటే రూపాయి అంటే రూపాయి. గమనించాలి, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మనం హృదయంలో నిశ్చయించుకునే దాని ప్రకారం అంటే ఎలాగిస్తాము? ఒక గొప్ప వ్యక్తిని మీట్ అవటానికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న బొకే తీసుకెళ్ళాలనుకోండి, చిన్న రోజు తీసుకుని ఎవరైనా వెళ్తారా? ఎంత లేకపోయినా సరే ఉన్నతంగానే ఇస్తారు. అది సనుక్కుంటూ తీసుకెళ్తారా? ఈయన కలటాక నేను ఎంత పెద్ద బొకే కొనాలా, ఇది 2 నిమిషాల పక్కన పడేస్తారు. కాబట్టి ఇటువంటి బొకే ఈయనకి ఇవ్వాలా అనే ఆలోచన ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఆల్ ద టైత్ చాలా క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఉన్న అంతయు అని ఉన్నది. దశంభాగం అంత ఎవరిదంటే అది దేవుని సొమ్ము. కాబట్టి దేవునిది దేవునికి ఇవ్వాలి, మనుషులది మనుషులకి ఇవ్వాలి. దేవునిది మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది? దేవుని సొమ్మును మనం ముట్టినట్లయితే ఏమవుతుంది? చూద్దాం. మనం మలాకి 3:10 కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఈ విషయాన్ని మర్చిపోవటం వల్ల మన జీవితంలో కొన్ని పరిణామాలు ఎదురవుతుంటాయి. మలాకి 3:10 మనం చూసినట్లయితే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు, చాలా స్పష్టంగా ఉంది. అంతయు ఉన్నదా లేదా? కొంతనున్నదా? దశంభాగం అంతయు ఏం చేయాలంటే అక్కడ మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. ఇక్కడ దాకా బాగానే ఉంది. అందరూ కూడా చాలామంది దీన్ని డిసిప్లిన్గా క్రమశిక్షణగా చేస్తూ ఉంటుంటారు. ప్రతి మనిషి జీవితంలో నాకున్న అనుభవాన్ని బట్టి, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి, నేను మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే అందరి జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అందరూ కూడా అప్పుల సమస్యలో ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క మరి ఫైనాన్షియల్గా డబ్బుల విషయంలో లేకపోతే ఏదో ఒక కొరత అనేటువంటిది అనుభవిస్తున్నారు. ఎందుకని అని చూసినట్లయితే విత్తనం తినేసినట్లయితే పంట ఎక్కడి నుంచి వస్తుంది? గమనించారా? విత్తనం తినేసినట్లయితే పంట ఎక్కడి నుంచి వస్తుంది? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం పొలంలో విత్తనం పడేసి మళ్ళీ 6 నెలల తర్వాత వస్తే పంట పండేస్తుందా?
వింటున్నారా? ఆ విత్తనం పడేసి 6 నెలల తర్వాత వస్తే ఎప్పటికీ పంట రాదు, చచ్చూరుకుంటుంది, అయిపోతుంది. మరి ఏం చేయాలంటే ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మెరకిల్. కాబట్టి ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు బ్రతకాలనే ఆశ లేదు, నాకు ఎందుకంటే చనిపోవాలనుకుంటున్నాను. మరి నువ్వు చనిపోవాలనుకుంటే నేనేం చేస్తాను? నువ్వు బ్రతకాలని ఆశ ఉన్నది, నువ్వు బయటపడాలని ఆశ ఉన్నది, ఈ అప్పు నుంచి బయటపడాలి, ఈ సమస్య నుంచి బయటపడాలండి, నా విశ్వాసం నాకు సరిపోవట్లేదు, మీ విశ్వాసాన్ని నా విశ్వాసంతో జోడించండి, నాకు సహాయం చేయండి అంటే మేము సహాయం చేస్తాం. కానీ నాకు బ్రతుకు మీద ఆశ లేదు, నాకు జీవితం మీద ఆశ లేదు. ఆశ లేని వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. జాగ్రత్త ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలుగా జీవించిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు పలికే మాట ఏంటంటే ఆశ లేదు జీవితం మీద. కానీ దేవుని వాక్యం ప్రకారంగానే వెళ్ళాలి మనం ఏదైనా సరే. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ లేకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు, నేను మాత్రం ఏం చేస్తాను? ఎవరేం చేయలేరు ఈ లోకంలో. నిరీక్షణ గలవారే ఉండమంటున్నాడు దేవుడు. నిరీక్షణ ఈరోజు ఇలా ఉన్నది. యేసబ్బు జీవితం చూడండి, చక్కగా ఉంది జీవితం. సడన్గా ఏమైంది? గోతులో పడ్డాడు, జైల్లో పడ్డాడు. కానీ అక్కడే గోతులోనే లేడు, జైల్లోనే లేడు. ఒక నిరీక్షణ ఉంది ఆయనకి. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మందిరంలో ఆహారం ఇంట్లో 10వ భాగం అంతయు నా మందిరంలో ఇందులో తీసుకొని రండి. బ్రింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంటే బ్రింగ్. మనం ఏం చేస్తాం? వేస్తున్నాం, పడేస్తున్నాం. నో, తీసుకురావాలంటే అది బ్రింగ్. ఇవ్వాల్సిందే దేవునికి. అది తీసుకుని రండి, దీనిని చేసామండి, ఇచ్చేసాము, అయిపోయింది. ఇక్కడ పెద్ద పొరపాటు. విత్తనం భూమిలో పడేసాం, అయిపోయింది. ఏ రైతు అలా ఊరుకోడపిల్ల. కాబట్టి ఏం చేయాలి? ఏ సేవకుడికి ఎంత కానుక ఇచ్చాం, ఎక్కడ ఎంత కానుక ఇస్తాం, ఇదంతా ఏం చేయాలి? రాసి పెట్టుకుని, ప్రభా అక్కడ విత్తనం మరి ఏదైనా పంట ఇక్కడ చూద్దాం ఉన్నది లేదా చేసి మీరు నన్ను శోధించిన ఎడలా. శోధించున్నారా? లేదు బ్రదర్, మాకు ఈ అలవాటు లేనే లేదు, కానుకలు ఇస్తాం, మరి దేవుడికి ఇచ్చింది గుర్తుపెట్టుకోకూడదు, మర్చిపోవాలి. ఎవరు చెప్పారు? ఏ రైతు అయినా సరే విత్తనం భూములు వేసి మర్చిపోతాడా? మీ పెరట్లేదన్నా చిన్న గులాబీ మొక్క ఏదైనా వేసి మర్చిపోతారా? లేదు, ప్రతిరోజు వెళ్ళి చూస్తారు. అది ఆకులేస్తుందా, కొమ్మలేస్తుందా, చిగురిస్తుందా, నీళ్ళేస్తుందా, దాన్ని పోషించుకుంటాం మనం. ఖచ్చితంగా అది పువ్వులు కాసే వరకు, పంట పండే వరకు, కాయలు కాసే వరకు. మరి ఈ విషయంలో ఎందుకని మర్చిపోతున్నాం మనం? గమనించాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మిస్ అయిపోతున్నారు. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవుని నీకు కుమ్మరించేదనని సైన్యం ప్రతి దేవుడు చెప్తున్నాడు ఈ మాట, మనిషి కాదు. వింటున్నారా? దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రోజున నేను చాలాసార్లు చెప్పినటువంటి మాట మళ్ళీ చెప్పాలనుకుంటూ ఉన్నాను. దశంభాగం అనేటువంటిది ఒక విత్తనం లాంటిది. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి విత్తనం ముందు ఎవరికైనా సేవకులకు కానుక పంపే ముందు ఫోన్పేలో పంపుతున్నారో, గూగుల్ పేలో పంపుతున్నారో, లేకపోతే ఏదైనా కవర్లో పెట్టి చేతికి వేస్తున్నారో దాని మీద ఏం రాయాలి? గో, వెళ్ళు, కానుక విత్తనమా వెళ్ళు, గ్రో, అభివృద్ధి చెందు. వెళ్ళిన దాన్ని వెళ్ళినట్టుగా రావద్దు. గో, గ్రో అండ్ కమ్ బ్యాక్. హల్లెలూయా. గో 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 గ్రో కమ్ బ్యాక్. గో అంటే వెళ్ళు, గ్రో అంటే అభివృద్ధి చెందు, విస్తరించు, మళ్ళీ తిరిగిరా. అదేంటి బ్రదరు, దేవుడికి ఇచ్చి మర్చిపోవాలి కదా, దేవుడికి ఇచ్చింది ఆశించకూడదు కదా? దేవుడికి కావాలా? ఏ భూమి అన్నా విత్తనం తినేసిందా? మీ విత్తనం ఏ భూమి కన్నా విత్తనం అవసరమా? లేదు. నువ్వు ఇచ్చిన విత్తనాన్ని అది మొలకెత్తించి విస్తరింపజేసి పంటను నీకు ఇస్తుంది. ఏ భూమి అయినా సరే, ఏ పొలమైనా సరే, ఎక్కడైనా సరే. నిజంగా పొలమే తినేస్తుందంటే పొలం విత్తనాలు వేస్తారైతే వేయడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గమనించండి, శోధించినట్టు ఆకాశపు వాకింట్లను విప్పి. కాబట్టి ఇక్కడ ఒక సూత్రం ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, దశంభాగము అనేటువంటిది ఎందుకని ఇవ్వాలి అని మనం చూసినట్లయితే, దశంభాగము అనుకోకుండా, ఇది డబ్బు అనుకోకుండా మనం ఏం చేయాలంట? ఇక్కడ ఫస్ట్ది మనం గుర్తుపెట్టుకుంటే రెండోది మర్చిపోతాం మనం. ఇవాళ ఇచ్చేసాం, అలా కాదు. తాళం అనుకోవాలన్నమాట దీన్ని. ఏంటి? పెద్ద ఇల్లు కట్టావు, ఎన్ని కోట్లు అంటే 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇల్లు కట్టావు. అంత పెద్ద ఇంటికి ఎంత ఉంటుంది? తాళం జేబులో పెట్టుకుని వెళ్ళిపోతావు. అంత ఇంటిలోకి నువ్వు ప్రవేశించాలంటే చిన్న తాళం అవసరం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఈ చిన్న తాళం నీకు లేకపోతే ఆ ఇంట్లోకి వేసుకుని హాయిగా పడుకోలేవు. అర్థమైందా? డోర్ క్లోజ్ ఉంది. కాబట్టి ఈ దశంభాగం అనేటువంటిది ఏంటంటే హెవెన్లీ గేట్స్ ఓపెన్ చేసేట అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుందంటే హెవెన్లీ గేట్స్ ఓపెన్ చేసేటువంటిది, ఇది పరలోక ద్వారాలు తెరిచేటువంటిదే దశంభాగం.
ఈ పాయింట్ మర్చిపోయాం, మనం రెండోది మర్చిపోయాం. దేవుడు ఏమన్నాడు ఇక్కడ, ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలనంతా నువ్వు పట్టుకోలేని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. వింటున్నారా? కాబట్టి ఈ రెండో పార్ట్ మర్చిపోయాం, వెళ్ళం. ఇంకా అక్కడ చదవం, మనం దశమభాగం అంతా ఇవ్వాలి, ఇచ్చేసాం, నా బాధ్యత తీరిపోయింది, నా పని అయిపోయింది. నో. ఒక స్త్రీ బిడ్డను కనీసం అమ్మాయి డెలివరీ అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటుందా? చాలా కేర్ఫుల్గా ఆ బిడ్డకు పాలిస్తూ కేర్ తీసుకుంటూ ఉంటుంది. రాబోయే రోజుల్లో గొప్పవాడవుతాడు. అలాగే నువ్వు దేవుని సందులో కానుక విత్తావు అంటే అది రూపాయి అయినా కోటి రూపాయలైనా సరే, ఏదైనా సరే, ఆ సేవకుడికి తెలుసా తెలీదా, చూశాడా లేదా, ఇది పక్కన పెట్టేసేయండి. ఆయన పట్టించుకున్నాడా లేదా ఇది కాదు. ఎందుకంటే నీకు ఎక్కడి నుంచి చెప్తానంటున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడిచ్చి నన్ను శోధించు, ఆకాశపు వాకిని లిపుతానంటున్నాడు. నువ్వు ఇచ్చిన వ్యక్తి నుంచే నీకు తిరిగిస్తానంటలేదు దేవుడు, ఆకాశపు వాకిని లిపుతానంటున్నాడు. ఈ సూత్రం మర్చిపోకూడదు. కాబట్టి దశమ భాగం వేస్తున్నావు అంటే గో, చెప్పండి, డబ్బు వింటుంది. ధనము సంపాదించ ప్రయాసపడిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. రెక్కలు కూడా ఉన్నాయి డబ్బుకి, సామెతల గ్రంథంలో ఉంటుంది. కాబట్టి దానితో ఏం చెప్పాలి, గో 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 గో, వెళ్ళు 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 వెళ్ళు. కానీ వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ అభివృద్ధి చెందు, గ్రో, అభివృద్ధి చెంది తిరిగిరా. నాకు నువ్వు రూపాయిగా వెళ్ళేవా, అది కోటి రూపాయలుగా రావచ్చు. దేవునికి ఇచ్చి లాస్ అయిపోయినటువంటి వారి చరిత్రలో లేరు. కానీ మనకి ఎక్కడైనా చూసినట్లయితే ఎవరైనా ఏమని చెప్తుంటారో ఇక్కడ. సరే, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ప్రియుల. దశమ భాగం ఎవరిదంట? దేవుంది. ఆల్ ద టైత్ బిలాంగ్స్ టు ద గాడ్. ఎవరిదండి? దేవునిది. దశమ భాగం ఎవరిదంట? దేవుని. అది పాత నిబంధనలే అండి. మలకి గ్రంథంలో 3, మరి మలకి 23:23లో కూడా దేవుడు చెప్తాడు స్పష్టంగా అక్కడ ఏమని, మీరు పుదీనాలను సోంపులను దశమ భాగం ఇస్తారయ్యా, బాగానే ఉంది అని ఆగిపోయే దేవుడు. అది మానేసేయండి అయ్యా, అది పాత నిబంధన, పాత నిబంధన ప్రకారం దశమ భాగాలు ఇవ్వడం అని చెప్పాడు అని దేవుడు అడిగాడు అక్కడ. లేదు, ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి, వాటిని మానేయొద్దు, వాటిని మానక వీటిని కూడా చేయండి. ఇంకా యాడ్ చేశాడు దేవుడు. పాత నిబంధనలో ఒక స్త్రీ పురుషులు కలిస్తే వ్యభిచారం, కానీ కొత్త నిబంధన ఏమన్నాడు, అంతవరకు వెళ్ళవసరం లేదులే, కలవసరం లేదు, నువ్వు చూస్తేనే పాపం అంటా ఉన్నాడు. రూల్స్ని దేవుడు తీసేయలేదు, అక్కడ కఠినతరం చేశాడు. కాబట్టి ఇక్కడ దశమ భాగం తీసేయలేదు దేవుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి. దాన్ని ఏం చేశాడు, ఇంకా యాడ్ చేశాడు. నువ్వు సనుక్కొనక ఉత్సాహంగా ఇవ్వటం నేర్చుకో, ఏది ఇచ్చేస్తున్నావు అనుకోకు, ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఇవ్వి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నటువంటి మాట అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, గాడ్ డిమాండ్స్ బ్రింగ్ టైత్ ఇన్ ద స్టోర్ హౌస్. అంటే దేవుడు డిమాండ్ చేస్తున్నాడు, రావాలి, నువ్వు తీసుకురావాల్సిందే. బ్రదర్ ఇవ్వాలా? దశమ భాగం పోతే దేవుడు దీవించాడా? ఎడం పక్కన వెళ్ళిపోతే ప్రయాణం వెళ్తుంది, ఒక్కోసారి వెళ్తుంది. కుడి పక్కన వెళ్ళిన అడ్డదిడ్డాలు వెళ్ళినా కూడా వెళ్తుంది ప్రయాణం. కానీ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్లే జరుగుతాయి. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. ఇందులో మనం గమనించినట్లయితే ఏ సమయంలోనైనా సరే దేవునికి సంబంధించిన ముట్టినప్పుడు ఈ పరలోక ద్వారాలు అనేటువంటివి మూయబడతాయి. అంతే కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, దశమ భాగం దేవునికి ఇస్తున్నావు అంటే ద్వారం తెరుచుకుంటున్నావు, పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయి. ఇవ్వట్లేదంటే మూసేసుకుంటున్నావు. ఇంకెవరెంత ప్రార్థన చేసినా, లేకపోతే నువ్వెంత ప్రయాసపడ్డా నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోగలుగుతావా? నీ జీవితంలో ఇక్కడ ఏమన్నాడు దేవుడు, పరలోక ద్వారాలు ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంతా విస్తారమైన దేవుని నీకు కుమ్మరించేదను. నేను దీవించబడాలి, నేను ఆశ్రయించబడాలి, నేను ఫలించాలి. ప్రేయర్ చేయండి. నువ్వేమో లాకేసి కూర్చుని ఇప్పుడు దశమ భాగం అనేటిది పరలోకపు ఆ హెవెన్లీ గేట్స్ని ఓపెన్ చేసేటువంటిది అనమాట. పరలోక ద్వారాలు ఓపెన్ చేసేటువంటిది. నువ్వేమో మూసుకుని కూర్చొని ఆ పరలోక ద్వారాన్ని మూసేసి ఎంతమంది ప్రార్థన చేయమని ఎన్ని చేసినా జీవితంలో ఫలింపు ఉంటుందా? లేదులే బ్రదర్, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది, అసలు నాకు గడవటమే కష్టంగా ఉన్నది. అదే డిసిప్లిన్ అంటేనే. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద ఎవరు రావట్లేదని చెప్పి నేను అడ్డదిడ్డాలకు వెళ్ళానండి, కుడి పక్కన వెళ్ళాను, సడన్గా ఏదో వాహనం వచ్చి కుట్టేసింది. ఇదే కదా యాక్సిడెంట్లు అన్నీ కూడా. నువ్వెవరున్నా లేకపోయినా నీ ఎడం పక్కన నువ్వు వెళ్ళటం అలవాటు చేసుకున్నట్లయితే అది నీకు శ్రేయస్కరం, అది నీకు సేఫ్. కాబట్టి ప్రియులరా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. నువ్వు ఇస్తే పరలోక ద్వారాలు తెరవబడతాయి, ఇవ్వకపోతే మూయబడతాయి. ఈ మనకి 3:10 ప్రకారం మనం చూసినట్లయితే.
కాబట్టి ఇక్కడ దశంభాగం అనేటువంటిది డబ్బుల గురించో మనీ ఇవ్వటం గురించో కాదు, పరలోక ద్వారాలు తెరవబడటం గురించి, మూయబడటం గురించి. అది ఆ ఆలోచన రావాలి మనకి. మొదటి పార్టీ తీసుకుని ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తాను నో, తర్వాత ఉంది అసలు విషయం. నువ్వు ద్వారాన్ని తెలుసుకుంటున్నావా? నీ ఆశీర్వాద ద్వారాలు, నీ పరలోక ద్వారాలు తెరవబడటానికి నువ్వు సహాయపడుతున్నావా, మూసుకుంటున్నావా? డిపెండ్స్ అపాన్ యూ. అది నీ మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు కూలుతాయి. అక్కడ వాళ్ళంతా కూడా మరి 6 సార్లు తిరుగుతారు, 7 సార్లు బోర్లు, ఇదంతా జరిగిన తర్వాత ఎరుకో గోడలు విజయం, గొప్ప విజయం. కానీ తర్వాత ఒక చిన్న పట్టణం, హాయ్ అనే పట్టణం మీదకి యెహోషువ చిన్నదిగా వెళ్ళరండా, కొంతమందిని పంపితే చచ్చిపోతారు, మళ్ళీ కొంతమంది పంపితే 4,000 ఇంతమంది చనిపోతూ ఉన్నారు. ఏంటి కారణం? దేవుని మందసం ఉన్న కూడా ఓడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకని? ఎరుకొని ఓడించినటువంటి వారు ఈ చిన్న దాని విషయంలో ఎందుకని ఇలా జరుగుతుంది అని మనం చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇక్కడ ముట్టకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, ఈ పట్టణంలో దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడును. రాహాబు అని వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమె ఇంటున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. 18 శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుజేయుదురు. గనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. దేవుడు ఒక రూల్ పెట్టాడు, ఇది ఇంతే అన్నప్పుడు అంతే, దాన్ని ముట్టకూడదు అన్నప్పుడు ముట్టకూడదు. కానీ ఏం చేశారో మనం చూద్దాం. 6వ వచనంలో ఆరోగ్యం అంతా కూడా విజయము, బాగుంది, ఎరుకో గోడలు కూలి ఎంత బాగుంది. 7వ అధ్యాయం వచ్చేసరికి మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనం నుంచి మనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. యెహోషువతో ఇట్లా నేను 10వ వచనం చూద్దాం. నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందు, ఇశ్రాయేలీల పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైనటువంటి వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. వింటున్నారా? ఎందుకని ఓడిపోతున్నారంట? అందరూ బాగానే ఉన్నారు, ఎవరో ఒకరు ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంట, తీసుకున్నాడంట. వద్దురా బాబు అని దేవుడు చెప్తే దేవుడి మాట వినరు కదా, వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవుడు దశంభాగం అంతా నా మంది రామారులు ఇవ్వమంటే దేవుడికి ఇవ్వాలా? పేదలకు ఇవ్వకూడదా? లేకపోతే ఏమంటారు, ట్రస్ట్ ఒకలాంటిది పెట్టి పాస్టర్ గారు సరిగ్గా చేయట్లేదు కాబట్టి మనమే సరిగ్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం, సరైనటువంటి ప్రజలకు మనం అందిద్దాం, పేదలకు అందిద్దాం, సేవా కార్యక్రమాలు చేద్దాం అని చెప్పి దశంభాగాలు దేవుని సందులో ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా ఏం చేస్తారంటే, ఎంత డబ్బు పాస్టర్ గారికి ఇస్తే ఆయనకి గర్వం వచ్చేద్ది, లేకపోతే ఆయన కారు కొనుక్కుంటాడు, ఆయన ఏదో చేసుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారు, వాళ్ళే ఆ దశంభాగాలంతా సేకరించి ఒక ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తారు. దీనివల్ల ఆశీర్వాదమా? లేదు, వాళ్ళకి పేరు వస్తుంది, అబ్బా వీళ్ళు మంచి పని చేస్తారని పేపర్లో వస్తుంది. మనుషుల దయ సంపాదించుకొని కోరువాడు దేవుని దయ సంపాదించుకొని కోరు. మరి చేయొచ్చా? చేయకూడదు? చేయొచ్చు. దశంభాగం దేవునికి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనే పెడతాడు, దీవించబడతావు. ప్రియులు గమనించాలి, నీకు నిజంగా ఒక అనారోగ్య సమస్య లేదనుకోండి, ఎంత డబ్బులు మిగులుతుంది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదనుకోండి, ఎన్ని డబ్బులు మిగులుతాయి? ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఈసీజీ, హార్ట్, ఇవన్నీ ఎన్ని లక్షలు ఖర్చు పెడతావు నువ్వు? అదే నీకు అవసరం లేకుండా దేవుడు చేశాడనుకో, నీ దేవుడే యెహోవాని సేవించవలను, అప్పుడు నీలో నుంచి నీ మధ్య నుంచి రోగం నేను తొలగిస్తాను అన్నాడు. రోగం లేకుండా దేవుడు చేస్తే నీకు ఎంత ఆశీర్వాదం. నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మళ్ళీ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూసేసరికి అక్కడ ఏమన్నదంటే 20వ వచనం, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు
పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతే ఒప్పుకొనెను. విషయం ఇది. ఒక వ్యక్తి ఆకాన్ అనేటువంటి వాడు నచ్చిందంట, ఇష్టపడ్డాడంట, ఇవ్వలేదంట. అది ముట్టుకోకూడదంటే ముట్టుకుని నడ తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఒక వ్యక్తి వల్ల ఇజ్రాయేల్ ప్రజల జాతి మొత్తానికి శాపం వచ్చి పడ్డది. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే అది తెలుసుకున్నారో, అది తీసుకొని వచ్చారో, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ దోషాన్ని వాళ్ళు తొలగించుకున్నారు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుడు చెప్పింది, దేవుడి నిబంధనకు వ్యతిరేకంగా నువ్వు చేసి ఆశీర్వదించబడాలంటే ఇంపాసిబుల్. దేవుని నిబంధన నువ్వు పక్కన పెట్టి, ఏంటిది దశమభాగం అంటే నిబంధన కదా? లేదు పాత నిబంధన. మరి ఇక్కడ కొత్త నిబంధన ఏముంది? 2 కొరింథీ చూద్దాం, మనం మళ్ళీ చదువుకుందాం. ఇందాక చదువు కదా అది. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉన్నది? సణుగు కొనకయు బలవంతముగా కాక. బలవంతం పెట్టకూడదండి. మీరు దశమభాగం అంటారండి, మేము రూపాయి ఇస్తే రూపాయి తీసుకోవాలి. ఓకే, నువ్వు 10 రూపాయలు సంపాదించి అందులో రూపాయి. లేదు లేదు, దశమభాగం రూల్ లేదు కొత్త నిబంధనలు. ఎంతైనా ఇవ్వచ్చు. ఎస్, కనీసం దశమభాగం, మినిమం దశమభాగం అనమాట. కాబట్టి నువ్వు దశమభాగానికి మించి ఎంతైనా ఇవ్వచ్చు. ఒక రూలు ఉండాలి కదా. ఒకవేళ నిజంగా ఆవిడ దగ్గరే ఉంది, కొత్త నిబంధనలోను 2 కాసులే ఉంది, మరి ఆవిడ ఏం చేసింది? దశమభాగం వేసింది ఆవిడ? లేదు లేదు, జీవనం అంతా వేసేసిందంట. అది పట్టించుకో మనం. 2 కాసులు ఉంటే 2 కాసులు వేసేస్తే దాన్ని ఏమంటారు? నూరంతలు. నూరంతలు కాదు, మొత్తం అంతా వేసేసింది ఆవిడ దగ్గర. అసలు ఆవిడకి అదే నెక్స్ట్ మీల్కి ఏమిటో తెలీదు. మరి అలాంటప్పుడు దాచుకుని ఇవ్వాలి కదా. కాబట్టి దేవుడు ఎంత ఇవ్వమని చెప్తే అంతే ఇవ్వాలి. ఆవిడ ఏం చేసింది? తన దశమభాగం కాదు, తన జీవనం అంతా ఇచ్చేసిన ఉంటుంది అక్కడ. అది పట్టించుకోమని. ఇక్కడ ఏం రెఫరెన్స్ ఉంది? సను కొనకూడదు, గొను కొనకూడదు. నువ్వు పేదవాడు కాబట్టి రూపాయి సరిపోద్ది. అంటే నువ్వు ఎప్పుడు రూపాయి ఇచ్చే స్థితిలో ఉండాలన్నదా నీ ఉద్దేశం? నువ్వు ఇప్పుడు పేదవాడిగా ఉండాలన్నదా దేవుని యొక్క ఉద్దేశం? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరని ఉన్నది. ఇక్కడ ఈరోజు చూపించే విషయాలు చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి ప్రియులారా. తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవిస్తాడంటండి. నిశ్చయించుకునే ప్రకారం ఒక నిశ్చయిత ఉందా లేదా? లేదండి, ఎంతైతే అంత, ఎంతైతే అంత, ఇంత అంత అని లేదు. మరి నిశ్చయించుకునే ప్రకారం అన్నాడు అంటే నువ్వు ఎంతో కొంత నిశ్చయించుకుంటావు కదా. నేను నిశ్చయించుకునే ప్రకారమే నా ఇష్టం అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ నిశ్చయం ఎలాగుంటుంది? చిన్నగా ఉంటుందా? సింపుల్గా ఉంటుందా? ఒక పెళ్ళికి వెళ్తే నేను వస్త్రధారణ ఎలాగుంటుంది? అబ్బో, చాలా ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకెళ్తావు, బెస్ట్ వేసుకుని వెళ్తావు. ఒక పెళ్ళికి వెళ్తుంటే నీ దగ్గర ఉన్న దాంట్లో మంచి గిఫ్ట్ తీసుకెళ్తావు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట రూపాయి ఎత్తే రూపాయి తీసుకోవాల్సిందే. పేదలను ఇబ్బంది పెడతారు ఎందుకు? దశమభాగాలు అడుగుతారు ఎందుకు? నిశ్చయించుకునే ప్రకారం. మరి నిశ్చయం ఉందా లేదు ఇక్కడ? ఏం నిశ్చయం? నేను 10 రూపాయలు వేస్తాను దేవుడికి, దీవించరా నన్ను. మనుషుడా, నువ్వేది విత్తుతావో అదే కోసుకుంటావు. కాబట్టి దయచేసి నెగిటివ్ని తీసుకోవద్దు, ఎప్పుడు కూడా మంచిని తీసుకోండి. నేను అద్భుతమైనటువంటిది ఇస్తాను, దేవునికి ఉన్నతంగా ఇస్తాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి నేర్చుకున్నాను. ఉత్తముడికి ఉత్తముడు ఇవ్వాలా లేదా మరి? కాబట్టి కొత్త నిబంధనలో లేదు, ఇది నిశ్చయం ఉన్నదే, నిశ్చయించుకోవాలి, తీర్మానం ఉన్నదే, ఒక ప్లానింగ్ ఉన్నది. అంతేగాని ఇష్టం ఎంత అంత ఎలాగ చేసిన దేవుడు దీవిస్తాడు. ఒక డిసిప్లిన్ లేదనుకోకండి. సరే, ఒక సేవకుడు ఉన్నాడంట, చాలా పెద్ద సేవకుడు, చాలా మరి పేరు మోసినటువంటి సేవకుడు. ఆయన చెప్పాలంటే అన్ని టీవీల్లో కనిపిస్తాడు. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాడంట. పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడికి వచ్చినటువంటి ఒక పేద విధవరాలు తినడానికి ఆ పూట మాత్రమే భోజనం ఉంటే ఆమె దగ్గరికి వచ్చి అంటాడంట సేవకుడు, అమ్మ కొంచెం దశమభాగం ఇయ్యి అని అడిగాడంట. ఇదే విషయం మరి తెలిసినట్లయితే ఏమంటారు? చూసారా ఎంత గొప్ప సేవకుడు, పేద విధవల దగ్గర కానుక తీసుకుంటున్నాడు, కూటికి లేని దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు, అసలు ఇదేం పరిచర్య, ఎలాంటి సేవకుడు విమర్శిస్తారు కదా. ఇది నేను బయట విషయం చెప్పలేదు, ఎక్కడో జరిగింది చెప్పలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్లో జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నాను. చూద్దాం అది ఉందా లేదా బైబిల్ ఆ విషయం. అలాగా రాజులు మొదటి గ్రంథం, త్వరగా తీయాలి మీరు బైబిల్, 7వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 7వ అధ్యాయం 11వ వచనం.
17వ అధ్యాయం, 7 కాదు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం, మనకు బాగా అర్థమవుతుంది. అంతటి యెహోవాకు అతనికి అనగా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు, నీవు సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. సారేపత్ అనేది విధవరాలు ఇంటి పేరు కాదు. సారేపత్ అన్నది ఆ విధవరాలు యొక్క పేరు కాదు. విధవరాలు పేరే లేదు ఇక్కడ. ఇంతకని భర్త లేడు కాబట్టి వీడు అంటారు విధవరాలు అని అంతే. ఏ విధవరాలు? సారేపత్ అనే ఊరిలో ఉన్న విధవరాలు. ఆమె నివసించిన ఊరు పేరు సారేపత్. మగ్దల అనేటువంటి ఊరిలో జీవించింది కాబట్టి మగ్దలేని మరియా. వింటున్నారా? అంతేగాని వాళ్ళ ఇంటి పేర్లు కాదు అవి. తిస్బీడు అంటే ఏంటి? అక్కడ ఉన్నాడు కాబట్టి తిస్బీడు అనేటువంటి అక్కడ వాళ్ళకి ఆ ప్రదేశాన్ని బట్టి పేర్లు వచ్చాయన్నమాట. సరే, ఈ విషయాలు మనం ముందుకెళ్తాం. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? సారేపత్ అనేటువంటి పట్టణానికి నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పి దేవుడు చెప్పాడు. సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరు పేరు అది. సారేపత్ అనేటువంటిది ఏంటంటే ఊరు పేరు. సరే, నిన్ను పోషించడానికి అచ్చట ఒక విధవరాలకి నేను సెలవు. ఒక విధవరాలు అన్నాడు కానీ పలానా విధవరాలు అన్నాడా? ఊరిలోకి వెళ్ళు. ఊరిలో ఎంతమంది విధవరాలు ఉంటారు? ఎన్ని వందల మంది ఉంటారు? ఎక్కడ ఉంటుందామె? మరి ఎలా కొనుక్కోవాలి? ప్రశ్నించాడా? వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవాలంతే. ఈ రోజున చేయమన్నప్పుడు చేయాలి. లేదు, ఎందుకని ఇవ్వాలి? దశంభాగం ఎందుకని ఇవ్వాలి? ఎక్కడున్నది రిఫరెన్స్ చూపించండి. ఇది కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధన ఉందా, ఇది ఇవ్వాలా లేదా, ఇస్తేనే దేవుడు దీవింతాడా? ఇన్ని ప్రశ్నలు వేసే వాళ్ళకి ఎలాగా? ఏలే మరి అంత గొప్ప భక్తులు ప్రశ్నించాడు దేవుడిని. ప్రభు నువ్వు చెప్పా బాగానే ఉంది, సారేపతి ఊరు అన్నావు. ఊరిలో ఎక్కడుంటుంది ఆవిడ? ఏ ప్రదేశంలో ఉంటుంది? ఎక్కడుంటుంది? ఎంతమంది విధవరాలు ఉన్నారు? విధవరాలు అన్నావు కానీ ఏ విధవరాలు పేరు చెప్పలేదు, ఇంటి నెంబర్ చెప్పలేదు అని అడగడా? దేవుడు చెప్పిన వెంటనే ప్రయాణం ప్రారంభించాడు కాబట్టి కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ ప్రదేశానికి వచ్చాడు. నిజంగా ఒక అడుగు లేట్ అయినా ఒక అడుగు ముందు వచ్చినా ఆవిడ కనిపించదు. కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్గా వచ్చాడనమాట. చూడండి 11వ వచనం, అందుకు అతడు లేచి, ఇది మెయిన్, నీ బద్ధకం నుంచి నువ్వు లేవాలి, నీ మంచం నుంచి నువ్వు లేవాలి, నీ సమస్య నుంచి నువ్వు లేవాలి. అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తే సమస్య పరిష్కరించబడదు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచన నుంచి లేవాలి, నీ ప్రశ్నార్థకాల నుంచి నువ్వు లేవాలి, నువ్వు బయటపడాలి. అంతేగాని అక్కడే ఉండి ఎందుకు ఇది, ఎలాగిది? ప్రశ్నించేవాడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు, విమర్శించేవాడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. విమర్శించబడిన వారు బాగుపడ్డారేమో కానీ విమర్శించినవాడు బాగుపడ్డాడు చరిత్రలో ఎక్కడా లేదు. విమర్శించినటువంటి వాడు ఏదైనా సాధించినట్టు ఎక్కడా లేదు చరిత్రలో. అలాగే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. విమర్శించబడిన వారికి హిస్టరీ ఉంది. విమర్శించబడినటువంటి వారు హిస్టరీ పుస్తకాల్లో మనం చదువుతాం వాళ్ళ గురించి. కానీ విమర్శించిన వారి గురించి చరిత్రలు ఎక్కడ కూడా కనిపించదు మనకి. ఈయన ఫలానా వాళ్ళ చేత, ఈయన చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎన్నో విమర్శలు ఈయనకి ఎదురొచ్చాయి, కానీ ఈరోజు గొప్పోడు అయ్యాడు. ఉన్నదా? అందుకని ఈయన అనేక మందిని విమర్శించాడు, గొప్పోడు అయ్యాడు. ఎక్కడనుందా? లేదు. కాబట్టి మీరు గుర్తించవలసింది ఏంటంటే విమర్శించే వాళ్ళని పట్టించుకోవద్దు, విమర్శించబడేటువంటి వారిని చూడండి. మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? వాళ్ళని అందరిని విమర్శించరు, కొందరిని విమర్శిస్తారు. ఎందుకని? కాచిన చెట్టుకి రాళ్ల దెబ్బలంట. అందరూ విమర్శించబడరు. ఇక్కడ చూసినట్లయితే అందుకు అతను లేచి సారేపతుకు పోయి పట్టణపు గవుని యొద్దకు రాగా, ఆ విధవరాలు అచ్చట కట్టలే రాగా కరెక్ట్గా ఏం చేస్తుంది? కట్టెలు ఏరుకుంటున్నారు. మంచి టైమింగ్స్ చూసారా? సరిగా ఆయన వచ్చేసరికి ఆమె కట్టెలు ఏరుకుంటుందంట. విధవరాలు చూశాడు, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు కాబట్టి చూశాడు. ఆమెని కట్టెలు ఏరుచుండేట్టు చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు తీసుకొని రమ్మని చెప్పాను. ఫస్ట్ ట్రైల్ వేసాడు. ఫస్ట్ రొట్టె అడిగితే పెట్టదో లేదని నీళ్ళు అడుగుతున్నాడు. ఫస్ట్ అమ్మ కొంచెం మంచినీళ్ళు. ఆవిడ ఎటువంటి పరిస్థితిలో వచ్చింది? భయంకరమైన కరువు ఏర్పడి చేస్తూ ఉన్నది. అక్కడ కొంచెం పిండి ఉన్నది, ఏదో చిన్న రొట్టె వేసుకుని తిని చనిపోతారని పొలాలు లేక, పొయ్యిలో పొలాలు లేక వచ్చింది. ఆ కట్టెలు ఏరుకుందామని చెప్పి ఏరుకుంటుంటే, ఏంటి నువ్వేం మనసు, ఇంత కరువు ఉన్నది, నా పొజిషన్ చూస్తే ముసలిదాన్ని నేను, విధవరాలు నేను, నన్ను నీళ్ళు అడుగుతావేంటి అని అడగాలి కదా. నా ఫ్రస్ట్రేషన్లో నేనున్నాను. చాలామంది ఇదే మాట. మా జీవితం ఏంటండి, మేము చాలా అప్పుల్లో ఉన్నాం, అసలని మేము సచ్చిలో ఉన్నాం, మేము దశమగలేమని చెప్తారేంటి, మాకు చాలా లోట్లో ఉన్నాం, తినటానికి పరిస్థితిలో ఉంటే దశమగల గురించి మాట్లాడతారండి మీరు. ఇదే టాపిక్ ఇక్కడ మరి గమనించాలి. చూస్తే మనకి 12వ వచనం చూసినట్లయితే, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, అమ్మా నాకు ఒక చిన్న రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. నీళ్లు తేమంటే తెస్తానికి వెళ్తుంటే మళ్ళీ ఏమన్నాడు? అమ్మమ్మ కొంచెం చిన్న రొట్టె ముక్క పట్టరా, బుద్ధి నది నీకు అసలని, నీళ్ళు ఇవ్వటమే గగనం అంటే మరి రొట్టె ముక్క తేవాలా నీకు? ఆమె ప్రశ్నించిందా?
ఆమె విమర్శించిందా? ఆమె అడిగిందా? అసలు నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు, నా జీవితం ఏంటో తెలుసా నీకు అని అడిగిందా? ఇదే పెద్ద ప్రశ్న ఇక్కడ. ఎవరన్నా దశంభాగాలు తిస్తున్నారంటే అసలు నాకు ఎక్కడ వస్తుందండి, అసలు నేను ఒంటరి మహిళనండి, నాకు సపోర్ట్ లేదండి, నన్ను పట్టించుకోవడం లేరండి, నన్ను చూసేవాళ్ళు లేరండి, నేను చాలా పేదరాళ్ళండి, చాలా పూర్ ఫ్యామిలీ అండి, చాలా ఎన్నో వస్తాయో. అబ్బా, అవకాశం ఇవ్వాలి కానీ నేను ఎవరికైనా ఫోన్ చేస్తే అవకాశం ఇచ్చానంటే నేను కొంచెం మాట్లాడుతూ ఆగానంటే గంట సేపు మాట్లాడతారు వాళ్ళు. ఏంటి పోనీ గంటను? దేవుడు మాట ఉండదు, వాక్యం ఉండదు, అన్ని సమస్యలే. నాకు ఇది లేదు, అది లేదు, మాకు ఇల్లు లేదు, మమ్మల్ని చూసి వెళ్ళలేరు, మమ్మల్ని పట్టించుకుని వెళ్ళరు, మాకు తింటాగలేదు, మాకు ఉంటాగలేదు, ఇంకా అన్ని గణ 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 దేవుని వాక్యం చెప్పమనండి, అయిపోయింది, క్లోజ్, షట్ డౌన్, ద్వారాలు మూయబడతాయి. నువ్వు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడు, నీ సమస్యల గురించి మాట్లాడొద్దు. సమస్యలు సమాధి చేయి, సమస్యలు అక్కడ ఆపేసాయి, ఆగిపోతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? వాటిని పెంచుతూ ఉన్నావు కాబట్టి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? రొట్టె తీసుకొని రమ్మంటే చూద్దాం. అప్పుడు అందుకామె, నీ దేవుడైన యెహోవా. ఓహో, అప్పుడే మీటింగ్ వాళ్ళిద్దరిదని. అంతవరకు ఆమె ఆయనకి తెలీదు, ఆమె ఆయనకి తెలీదు, ఒకరినొకరు చూసుకోలేదు. కానీ ఇప్పుడు ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా. ఓకే, దేవునికి స్తోత్రం. అంటే ఏలియా గారు ఎంత ఫేమస్ ఇప్పుడు అర్థమైపోయింది. ఈ వెధవరాలు ఎవరు ఈయనకి తెలియకపోవచ్చు, కానీ ఈ ఏలియా ఎవరు ఈయనకి తెలిసి, ఎందుకంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి వాడుగా ఉన్నాడు ఏలియా. అప్పుడు ఆహాబు రాజుని గడగడలాడించాడు. ఏలియా గారు అంటే గొప్ప సేవకుడు, ఆయన్ని టీవీల్లో వస్తాడు, అన్ని చోట్ల వస్తాడు, ఆయన గురించి అంతా తెలుసు, ఫేమస్ అనమాట. అంత గొప్ప సేవకుడు, అంత టీవీల్లో వచ్చేటువంటి సేవకుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనుకోండి, ఇప్పుడు అలాంటి సేవకుడు వచ్చి అటువంటి పేద విధరాలని, అమ్మ నువ్వు దశంభాగం ఇవ్వాలమ్మ, దేవుడు దీవిస్తాడో, దేవుడి దేవుని స్వతంత్రించుకోమని చెప్తే వెంటనే టీవీలో వస్తుంది, వెంటనే ఫేస్బుక్, వాట్సాప్లో. ఎంత గొప్ప సేవకుడు, టీవీ పరిచారకుడు అయ్యుండి కూడా చిన్న పేద విధవరాల దగ్గర కానుక తీసుకున్నాడు, పేద విధవరాల దగ్గర కానుక డిమాండ్ చేశాడు. టీవీలో న్యూస్లు, ఫ్లాష్ న్యూస్, వాటిని మొబైల్లో షూట్ చేసి, ఇదిగో చూడండి, అతను వచ్చింది కారులోను, అతను చేస్తుంది పెద్ద పరిచర్య, కానీ చిన్న అడుక్కు తినే ఆమె దగ్గర, పేద విధవరాల దగ్గర కానుక తీసుకుంటున్నాడు. ఇది పరిచర్యనా? ఇదేనా దేవుని ప్రేమ అంటే? ఓ, ఎంత బాగా విమర్శించేస్తామో మనం చూసిన. ఎస్, నిజమే, ఆయన చేసే సేవ తప్పు, ఆయన చేసిన విధానం తప్పు, ఇదంతా బైబిల్కి వ్యతిరేకం. అంతే. ఆ జడ్జిమెంట్లో మీరు పాలు పొందేసుకున్నారు, దేవుడు తీర్పు తినే రోజు మీరు నిలబడతారు. నిలబడితే ఏందయ్యా మీరు ఇదంటే, లేదు ప్రభు ఆయన అన్నాడు, మరి అది నిజం అనిపించింది, అందుకనే మేము చేతులు కలిపేశాం, కాబట్టి ఆ పాపంలో కూడా మాకు పాలు పంచలే. ఎంత ఎంత ఇరుక్కుపోతున్నారో తెలుసా? విమర్శించే వాళ్ళు వీడియోలు మీరు చూస్తే మీరు కూడా విమర్శకులు అయిపోతారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూద్దాం. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పమొకటైనను లేదు. హల్లెలూయా. అయ్యా, కొంచెం పిండే ఉంది, చేసిన అప్పాలైతే లేవు, చేయటం కూడా కొంచెం పిండే ఉన్నది, కానీ నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఏలియా ఎవరో తెలియకపోతే ఏలియా దేవుడెవరో తెలుసుకుంటుందా? ఏలియా ఎంత గొప్పవాడో తెలుసు, ఏలియా దేవుడు ఇంకెంత గొప్పవాడో తెలుసు ఆమెకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను చాలా క్లారిటీ ఇస్తాను, ముగిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, చెప్పింది వెంటనే, మేము చావకముందు మేము ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని మరి తినటానికి పొలలు ఏరుకోవడానికి వచ్చానని చెప్తే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పము. గమనించాలి, చిన్న అప్పము. మొత్తం పిండి అప్పం చేసి నాకు ఇవ్వట్లేదు, దేవుడు మొత్తం అడగట్లేదు నీ దాంట్లోంచి, చిన్నది, దశమ భాగము. నీ 100 రూపాయలు 10, నీ 10,000 జీతంలో 1000 రూపాయలు, చిన్నది నాకు ఇయ్యమ్మ, ఫస్ట్ చిన్నది నాకు నా సన్నిధిలో పెట్టు నువ్వు ముందు, ఆ చిన్నది నాది, నాకు ఇయ్యి. ఎందుకని? నువ్వు లాస్ అయిపోతావా? ఇచ్చి చూడు, చెప్తున్నాడు చూడండి. మొదట నువ్వేం భయపడుకో. ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? భయపడవద్దు, డోంట్ ఫియర్. నేను పేదరాల్ని, నేను విధవరాల్ని, నాకెవరు లేరు. అమ్మ, ఇటువంటి భయాలు పక్కన పెట్టి ముందు భయపడవద్దు. ఏం చెప్తున్నాడు? నీవు పోయి నేను చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట వేసి, మొదట నీ శాలరీలో మొదట చేయవలసింది ఏంటంటే దశంభాగం తీసి పక్కనట్లే. దేవుని సొమ్ము నాది అంటున్నాడు దేవుడు. దశంభాగం అంతా నా మందిరావరణలో ఉండాల్సిందే, కాబట్టి నాకు ఇయ్యి అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమైంది? తీసి మొదట వేసి, అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట వేసి, చిన్న అప్పము. గమనించాలి, చిన్న
చిన్న అప్పము మొదట వేసి నా యొద్దకు తీసుకుంటాం, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. అబ్బా అమ్మ, నాకు చిన్న అప్పం ఇచ్చామంటే ఏమవుతుందో తెలుసా? నీకు అస్సలు లోటే రాదు. ప్రతి సేవకుడు చెప్పే మాట ఇదేలేండి, దశమభాగం ఇస్తే లోటు రాదంటారు. కానీ మా జీవితం ఏంటి ఇప్పుడు ఇలాగైపోతుంది? చెప్పినట్టు చేస్తున్నారు. గమనించాలి. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను. అంతటా ఆమె వెళ్ళి అలాగే చేసింది. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం. ఏలియా చెప్పట్లేదు అక్కడ, ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం. కాబట్టి సేవకుడు చెప్పాడా అక్కడ? ఏలియా చెప్పాడా నాకు ఇస్తే నీకు లోటు ఉండదు అన్నాడా? గమనించాలి, దేవుడని యెహోవా సెలవిస్తున్నాడమ్మా. కాబట్టి దేవుడు నా పోషణ కొరకు కాదు, నీ పోషణ కొరకు దేవుడు పంపించాడు. నువ్వు ఇచ్చే దశంభాగం నేను తింటా కాదు, నువ్వు ఇచ్చే దశంభాగం నీకు సమృద్ధి కలగడానికి, నీకు పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఆ కుండలోకి పిండి, తొట్టిలోకి పిండి ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. హెవెన్లీ ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఏ కొట్టులోంచి అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ అయిపోతుంటుంది నీకు, కానీ పరలోకం నుంచి వస్తుంది. ఎలాగంట? నువ్వు ఎంతకాలం తిన్నా అయిపోదో, సమృద్ధి ఉంటుంది. ఎలా చెప్తున్నాడు? యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. చాలామంది ఫ్యామిలీ చూడండి, వాళ్ళ జీతం 5-10 వేలే ఉంటుంది, కానీ దశంభాగం అందులో తీసాక వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ కుటుంబం అంతా సమృద్ధిగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళటం అంటే తెలియదు వాళ్ళకి, అనారోగ్యం అంటే తెలియదు వాళ్ళకి, సమస్య అంటే తెలియదు వాళ్ళకి. ఉన్నదంతా చక్కగా తింటారు, ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ చాలామంది ఈ రోజున కష్టపడి పనిచేస్తారు, వేల లక్షల్లో జీతాలు ఉంటాయి. కానీ పూర్వకాలం మా నాన్న వాళ్ళ టైంలో ఒక మాట అనేవారు, సంపాదించినంతా సారాకపోయిందిరా బాబు, ఉన్నదంతా కష్టపడ్డదంతా కళ్ళుకైపోయింది, ఇంకేమన్నా కాస్తో మిగిలి ఉన్నదంతా హాస్పిటల్కి పోయింది. సంపాదించింది సారాకపోయి, కష్టపడ్డది కళ్ళుకు పోయి, ఉన్నది హాస్పిటల్కి పోతే ఇంక తింటాకే ఉన్నది, ఇంట్లోకే ఉన్నది, జీరో. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తారు, డే అండ్ నైట్, ABC డి ఉంటుందో లేదని కానీ ఈ షిఫ్ట్లు చేసేస్తారు, కష్టపడి సంపాదిస్తారు, కొన్ని లక్షల దగ్గర పెట్టుకుంటారు. కరెక్ట్గా ఈ వయసు 40-50 సంవత్సరాల దగ్గర అవుతుంది, సడన్గా ఏదో సమస్య వచ్చి పడుతుంది. ఇన్నాళ్ళు సంపాదించిన దాన్ని పట్టుకెళ్ళి హాస్పిటల్ పెట్టారు. అప్పుడు ఏమైంది? ఈ కష్టపడ్డదంతా పట్టుకెళ్ళి హాస్పిటల్ బిల్లు కట్టారు. ఇప్పుడు మరి ఇలా ఏం చేసినట్టు అంటారు? జీతం అంతా ఏం చేసినట్టు అంటారు? కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తాం. ఇక్కడ ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా మరి పేద విధరాలని అసలు ఏరియాగా రాడగొచ్చా? అంత గొప్ప సేవకుడు అయ్యండి, ఎందుకని చిన్న రొట్టె అవసరం వచ్చింది ఆయనకి? ఆయన పెద్ద ప్రవక్త, చిన్న రొట్టె కావాలంట, చిన్న రొట్టె. ఎందుకని? ఆయన తిన్నప్పుడు చిన్న రొట్టె నిండుతుందంటారా? ఆయన కడుపు నిండుతుందా? ఒక రూల్ అనమాట, ఒక ఫార్ములా అనమాట. గమనించారు ప్రియులారా? ఆ చిన్న రొట్టె ఆయనకి సరిపోతుందా? సరిపోదు. ఇక్కడ విశ్వాస పరీక్ష అనమాట. ఏంటంటే ఇక్కడ విశ్వాస పరీక్ష. ఇక్కడ దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, అది ఫాలో అవుతావా లేదా? ఎడం పక్కన వెళ్ళాలి. ఎందుకు ఎడం పక్కనే వెళ్ళాలా? ఏమవుతుంది? కాబట్టి ఎవడు ఏం చేసింది? ఈయన దేవుని ప్రవక్త, ఈయన దేవుడు చాలా గొప్పోడు అని చెప్పి ఆయన చెప్పినట్టు చేసిందా లేదా? చిన్నప్పుడు ఆయనకి ఇచ్చింది, ఇంకా అక్కడి నుంచి లోట్లేదు. తర్వాత పెద్ద అప్పాలేసి ఇచ్చింది అనుకోండి, ఇంక చిన్నది ఇచ్చినోడికి దీవెన వచ్చి ఆగుతాడా? 10 రూపాయలు ఇచ్చి దీవించబడ్డావు, ఆగుతావు నువ్వు అక్కడితోటి? 100 రూపాయలు ఇస్తావు, 1000 రూపాయలు ఇస్తావు, 1,00,000 రూపాయలు ఇస్తావు, దేవునికి ఇచ్చి కొలితే ఆశీర్వాదాలు వస్తుంది, ఆగుతారా? ఆగరు. కానీ ఇచ్చి మనం శోధించట్లేదు, ఇచ్చి మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నట్టు, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీ విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. విత్తనము వేరు, ఆహారం వేరు. విత్తువానికి విత్తనం ఇస్తున్నాడంట, తినడానికి ఆహారం ఇస్తున్నాడు. విత్తనాన్ని విత్తాలి, ఆహారాన్ని తినాలి. దశంభాగాన్ని ఏం చేయాలి? విత్తాలి. మిగిలినటువంటి 90% మనం ఖర్చు పెట్టుకోవాలి, మనం వాడుకోవాలి. అంతేగాని విత్తనాన్ని తినేసేసి దశంభాగాన్ని తినేసేసి ఫలితం ఎలాగొస్తుంది? ఏ రైతు కూడా విత్తనం తినడు. ఫస్ట్ రైతు విత్తనం తీసి పక్కన పెట్టుకుంటాడు. ఎంత పేదవాడైనా సరే విత్తుతాడు, పంటని ఆశిస్తాడు. బలపరచబడ్డారా? మరొక క్లారిటీ వచ్చిందా? కాబట్టి మేము పేదవాళ్ళు అండి, ఈ పేదవాళ్ళ దగ్గర గొప్ప సేవకులు దశంభాగాలు తీసేసుకుంటున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, మేము ఇలా అడుక్కు తింటున్నాం, మా పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి. దశంభాగం ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోరు, దశంభాగం తీసుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోరు, ఇచ్చిన వాళ్ళు మాత్రం పేదవాళ్ళుగా ఉండిపోయారు. ఎక్కడుంది బైబిల్లో అలాగా?
చూపించిన పేద విధరాలు ఉందా? సర్వసమృద్ధి. ఆమె ఇంటి వారు అందరూ కూడా సమృద్ధిని అనుభవించారని ఉంది అక్కడ. పేదరికాన్ని అనుభవించరా? పోయే కుటుంబం, చనిపోయే కుటుంబం, అదే లాస్ట్. కానీ అప్పుడే ప్రారంభమైంది అసలు జీవితం, అసలు జీవనం. కాబట్టి దేవుని సందులో మనం ఈ యొక్క విషయాల్లో దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, తప్పుడు అర్థాలు తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో దేవునికి మీకు ట్రాన్సాక్షన్ అది. మీరు పరలోక ద్వారం తెరుచుకుంటారన్నమాట. ఆ ద్వారం తెరిచినప్పుడు ఏమవుతుంది? విస్తారమైన దీవెనలు కుమ్మరించబడతాయి. ఇక్కడ సేవకుడికి చిన్న రొట్టె ఇచ్చింది, పరలోకం నుంచి ఆమె ఏమి నింపబడుతుంది? తొట్టె నింపబడుతుంది అంట. పిండి పిసుకు, తొట్టె, నూనె ఇవన్నీ ఏం చేస్తాయి? సమృద్ధిగా నింపబడ్డాయి. చిన్న రొట్టె, చిన్నది 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి వచ్చాయంట. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని చేతిలో విత్తితే అదేం చేశాడటండి? అందరికి పంచిపెట్టే పోర బాబా లేదా పిల్లండి 12 గంపలు మిగిలాయంట. తీసుకెళ్ళండి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చి లాస్ అయిపోయినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. బలపరచబడ్డారా? దేవుడు మీ యొక్క నిర్ణయాన్ని స్థిరపరిచి చక్కటి అండర్స్టాండింగ్ ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నీ వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించావు. ప్రతివారు జ్ఞానం కలిగిన ప్రభావం నీ చిత్తానుసారంగా నీ నామహిమార్థంగా నడిపించబడి అద్భుతమైన ఫలితాలు చూసినట్లు కృప చూపించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృత్తులు నాటబడి దీన్ని ఫలించి దీని ప్రకారం జీవించి ఫలితాలు చూసినట్లు విస్తారమైన పంట, ఆశీర్వాదాల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నామా పరమ తండ్రి. ఆమేన్.